సో సార్ చాలా చాలా మంది ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. సో తన సినిమా వస్తోంది, అప్డేట్ వస్తోంది అని అంటే అసలు చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా మనకి తొందరలో 'హరిహర వీరమల్లు' రాబోతోంది. సో దీనిపై అసలు జనాలైతే చాలా హోప్స్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఎవరిని కదిలించినా ఇదే సినిమా గురించి టాపిక్ వస్తుంది. సో ఈ 'హరిహర వీరమల్లు' గురించి మనకు ఆల్రెడీ అక్కడ ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైమ్ ఇటు మూవీ కూడా అవుతుంది. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సినిమాకి సంబంధించి? యాక్చువల్గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే ఏఎం రత్నం ఒకప్పుడు మేకప్ మ్యాన్గా ఎదిగి చాలా పెద్ద ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. శంకర్, విక్రమ్ పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ళందరికీ శంకర్కి ఇప్పుడున్న ఇల్లు స్థలం ఇతనిచ్చింది మెడ్రాస్లో. అలాగా ఒక ఊపి విజయశాంతికి బాగా కావాల్సినాడు, చిరంజీవికి బాగా కావాల్సినాడు, వాళ్ళ ఫ్యామిలీకి బాగా దగ్గర చిరంజీవి, అల్లు అరవింద్ వాళ్ళందరికీ. అయినా ఏదో తేడా కొట్టింది ఒక 20 సంవత్సరాల క్రితం. తేడా కొట్టడంతో కొంచెం డౌన్ అయిపోయాడు. డౌన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళా పెద్ద ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి అంత పెద్ద సినిమాని తీస్తేనే కానీ తప్పదని ఇతన్ని ఆశ్రయించాడు. ఆల్రెడీ పవన్తో సినిమా తీసినట్టు అదే టైటిల్ ఉంటుంది. దాని తర్వాత అతని డైరెక్షన్లోనే సత్యాగ్రహి అని, సత్యాగ్రహం అదేదో అబౌట్ రెవల్యూషనరీ దాని మీద పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే తీయడానికి సన్నాహాలు, పోస్టర్లు అన్నీ వచ్చేసినాయి. అది ఎందుకో డిలే అవుతుందని చెప్పేసి అదొక 2-3 సంవత్సరాలు పోయేటప్పటికి మళ్ళీ ఇతను ఈ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో సినిమా తీయాలనుకుని 5 years బ్యాక్ కమిట్ అయిన సినిమాయే ఇది హరిహర. దాని మీద ఇందాక మీ దాంట్లోనే ఎవరో అడిగారు, క్వశ్చన్ చెప్పాం. వివాదం అంటే ఆ సినిమాని ఇప్పుడు June 1st థియేటర్ క్లోజ్ చేస్తాం అనేది పోయింది. ఇప్పుడు పోయింది. వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ అంటే వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్. ఆయన సునీల్ మాట్లాడింది వినలేదు కానీ దిల్ రాజు మాట్లాడింది విన్నాను. సురేష్ బాబు మాట్లాడింది కూడా వినలేదు కానీ ఆయన అన్నాడు వెనకాల. తర్వాత అల్లు అరవింద్ మాట్లాడింది కూడా సెపరేట్ ప్రెస్ మీట్లో అందరూ ఆయన సినిమాని ఎవరు ఆపుతారు, ఆయన సినిమా ఆపుతారు, దమ్ ఎవరు ఉంది, వీళ్ళందరూ వేరే పాట పాడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? సినిమా 12వ తారీఖు రిలీజ్ అన్నప్పుడు ఇలాగ థియేటర్లు మూసేస్తున్నాం ఫస్ట్ అని అనకూడదు కదా. సో ఇవన్నీ కుట్రపూరితంగా చేశారు కొంతమంది. ఏం తెలియకుండా పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు. కానీ ఈ సోషల్ మీడియాలో మీలాగే నేను కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే ఒకటి ఫర్రగానో ఒకటి ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ట్రైలర్ అయి చూస్తుంటే మరి నాకు చాలా బాగుంది, చాలా బాగున్నాడు గ్రీన్ డ్రెస్లో అవన్నీ. సో అది పవన్ కళ్యాణ్ గురించి కాకపోయినా ఏం రత్నం గురించి ఆడాలని నేను కోరుకుంటాను హృదయపూర్వకంగా. ఏం రత్నం కష్టపడినోడి గురించి చూడాలి కానీ అతనికి ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ అయ్యాడు, అంతా బాగున్నాడు, సంసారంగా బాగున్నాడు, మెగా ఫ్యామిలీ అన్నీ బాగున్నాయి, బాగోని దెబ్బ అయిపోయినాడు. అతను అక్కడే అతని గురించి ఆడాలి. ఏం రత్నం గురించి ఆడాలి, ఏం రత్నం గురించి అతని డబ్బులు అతను రావాలి. అంతకుముందు పోగొట్టుకున్న డబ్బులు కూడా ఇందులో వస్తాయని అతను వెనకాల తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు? సో మనీ ఇయర్స్, 7 to 8 years, ఒక 10 years ఆల్మోస్ట్ కూడా తిరిగితే ఇప్పుడు ఈ ఘాటుకు వచ్చింది. చాలా అన్యాయం ఇది యాక్చువల్గా. ఆ అన్యాయం పవన్ కళ్యాణ్ చేశాడా, అతని యొక్క గ్రహస్థితి బాగోలేదా, కర్మ సిద్ధాంతం అలా ఏడిసిందా తెలియదు. కానీ దెబ్బ అయిపోయినాడు. ప్రస్తుతం మాట కూడా సరిగ్గా రావట్లేదు, మాట్లాడుతున్నాడు పాపం. వయసు కూడా అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది డెఫినెట్గా అతనికి ప్రయోజనం జరగాలని కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ ఉంది డిప్యూటీ, రేపు సీఎం కూడా అవుతాడు. కాలం కలిసి రావాలి కానీ సీఎం కూడా అవుతాడు. ఇతను జగన్ కూడా కలిసిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బీజేపీ కానీ మళ్ళీ వస్తేనే అర్థమైందా, అది విషయం. ఆర్ లోకేష్ కూడా అవ్వచ్చు. వాళ్ళకంటే అతను బ్రైట్ ఫ్యూచరే ఉంది. ఎవరికే ఉంది సినిమా నెక్స్ట్ కూడా వస్తుంది ఓజీ అని, అందులో కూడా అందంగా ఉన్నాడు. వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు తీసిన వాళ్ళు దెబ్బ అయిపోకూడదు అన్నాను. అంటే సార్ కొన్ని మూవీస్ ఏంటంటే హీరో మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. హీరోని బట్టి, స్టోరీని బట్టి బాగా వెళ్తాయి. కొన్నిసార్లు హీరో బాగా చేయకుండా స్టోరీ డెప్త్ మీద బాగా చూస్తారు జనాలు. సో కొన్నిసార్లు స్టోరీ ఎలా ఉన్నా సరే హీరో మీదనే కాన్సన్ట్రేషన్తో హీరో ఎలా చేశారు, మా ఫేవరెట్ హీరో, సో మేము నష్టాలు కలిగించొద్దు అనే కోరుకుంటారు ఫ్యాన్స్ కూడా. సో నేను నెక్స్ట్ అడగబోతుంది కూడా అదే ఓజీ గురించి. సో ఓజీ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎలా ఉండబోతుంది నాకు ఏమన్నా చూపిస్తే చెప్తాను. చూపించకుండా ఎలా దివ్య దృష్టి ఎయిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి వెళ్ళదు కదా. నాకు అంత సీన్ లేదు కానీ బట్ అందులో నాకు అందంగా ఉన్నాడు. ఇందులో ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు నాకు? నా దగ్గర నాతో మాట్లాడే దమ్ము ఉండదు ఎవరికైనా.
ఓకే. నాకంటే ఎక్కువ తెలియదు వాళ్ళు ఎవరికని అని చేత నాతో మాట్లాడరు. నేను అలా గర్వంగా చెప్తున్నాను కాదు. ఐఎమ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ఫిలిమ్స్, జనరల్ నాలెడ్జ్, లోకాభిరామాయణం, ఎనీ సబ్జెక్ట్ యూ టచ్ ఇట్ ఐ కెన్ టాక్. ఓకే సార్. అదేందా ఇది అక్కడ వాళ్ళు 8 గ్రూప్లో నేనేం చెప్తాను, పోస్టర్ వచ్చింది నాకు మరి నచ్చి నేను స్టేటస్లో పెట్టాను. పోస్టర్ వచ్చింది బ్లాక్లోను పెడితే అది నాకు నచ్చి కట్ చేసి కొంచెం ట్రిమ్ చేసి నా ఫేస్బుక్ దాంట్లో పెట్టాను ఎప్పుడు ఆల్రెడీ. సో అది నచ్చి ఇందులో ఈ గ్రీన్ డ్రెస్లో ఫైట్ చేస్తున్నాడు. ఆ ఫైట్ తనే కంపోజ్ చేసాడట, ఎవరు పవనే. సో అని ఎక్కడ చదివాను. దాని తర్వాత అనుకోకుండా ట్రైలర్ చూశాను. అది ఆ రెండు బాగా అనిపించింది, బాగున్నాడు యాక్చువల్గా. మామూలుగా వీళ్ళు అందరికంటే చిరంజీవి గారి తర్వాత వచ్చారు వీళ్ళంతాను. చిరంజీవి కంటే కొంచెం స్లిమ్గా ఉండేవాడే ఇతను. నా వీళ్ళందరినీ క్లోజ్గా చూశాను. నా దగ్గరికి వచ్చేవాడు ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్. అదేందా అనుకోకుండా మా సిస్టర్ రిలేషన్నే మొట్టమొదటి భార్య. సో ఆ సంబంధంగా మేము ఎప్పుడు కలుసుకోలేదు, కానీ నా దగ్గరికి నటుడు అయ్యే ముందు వచ్చాడు. చిరంజీవి గారు చెప్తాను, మీకు తెలియదు కొత్త యాంకర్ అని చెప్పాను. సో అప్పటి నుంచి చూస్తూ తన యొక్క కొంటి చేష్టలతో జనాలను ఎలా ఆకట్టుకున్నాడు అనేది చూశాను. ఆశ్చర్యపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఖుషి అనే సినిమా, ఏ సినిమా అని చేస్తే అది కొంతమంది. తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే మినిమం 70-80 వేల మంది వస్తున్నారంటే ఎవరు వస్తారు, ఎవరికి రారు. క్రిస్టియన్ వాళ్ళకి వస్తారు, వాళ్ళు అలా ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు కేఏ పాల్కి వస్తారు అలాగా. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇవ్వకుండా మిగతా పొలిటీషియన్స్ అందరూ డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వస్తారు. ఇతనికి అలా కాదు, తండోపతండాలకు వస్తారు. అది అదృష్టం, గాడ్స్ బ్లెస్సింగ్. సో ఆ విధమైనటువంటి ఇది ఉన్నది. ఈ రెండు వాడాలనుకున్నా అది బట్ నాకు చాలా స్టైలిష్గా బాగుంది. ఓజీ బ్లాక్ మెయింటైన్ చేసినట్టున్నారు. నాకు అటువంటి ఇష్టం, నాకు యాక్చువల్గా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇన్ని ఇష్టం అనమాట. లేకపోతే ఆ సినిమా గురించి ఏమీ తెలియదు, ఇంత కూడా తెలియదు. తెలియకుండా వాక్కూడదు. పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నాడు, బాగున్నాడు, మామూలుగా బాగుంటాడు అతను. అతనికి ఎలాగా ఆయన ఒకడు చిరంజీవి గారు కూడా ఈ వయసులో అప్పుడప్పుడు గుడ్ నైట్ అవి చెప్తాను. నాకు నా ఫేస్బుక్లో ఉన్నాడు ఆయన. ఒక వస్తుంది నాకు, నేను అవి కట్ చేసి పెడతాను. అందంగా మీరున్నా పెడతాను నేను. ఐ లైక్ ఆల్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ నేచర్. అదే అందులోనే ఇటువంటి మెగాస్టార్, ఇటువంటి మంచి తారడం ఉన్న వాళ్ళు ఇంకా అందంగా కనిపించారు అనుకోండి, టక్కన డౌన్లోడ్ చేస్తాను. చేసి అక్కడి నుంచి మళ్ళీ నాకు తెలిసిన ఒక యాప్స్ పెట్టి అందంగా తయారేసి మళ్ళీ పెడతాను. దట్ ఈస్ మై నేచర్ అంతే. మొన్న మీరు పవన్ కళ్యాణ్ తిట్టారు అంటే రావడం కదా ఫేస్బుక్లో, ఇప్పుడు అలా పెట్టారు. ఒక కుయ్య తిట్టడీ కంటే ఎక్కువ నాకు వాళ్ళిద్దరు అని చెప్తాను. ఇంకా అందుకంటే ఏం చెప్తాను, అస్తమానం చెప్పకూడదు కదా, అప్పుడప్పుడే చెప్పాలి. అంచేత ఓజీ కూడా బాగా ఆడాలని కోరుకుంటా. నాకు ఎందుకో అది నాకు బాగా నచ్చింది. నాకు ఆ బ్లాక్ ఇది, ఇందులో ఈ గ్రీన్ డ్రెస్లో కొడుతున్నాడు, అది చాలా బాగున్నది. ఓకే. సో సార్ అది లైక్ ఏమంటారు, ట్రైలర్ చూసినప్పుడు కానీ మనకు హరిహర వీరమల్ నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ చూసినప్పుడు ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది అనేది థాట్ మీకు వచ్చిందా సార్? నాకు వచ్చింది, ఎందుకంటే ఏం రత్నం తలుచుకుంటే వచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ కాదంటున్నానా, పవన్ కళ్యాణ్కి అంత అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే మార్కెట్ ఏం అవసరం లేదు అతనికి. డిప్యూటీ 5 చీఫ్ మినిస్టర్ అవ్వాలి అంతేనా. అయినా అతను ప్రజెంట్ సీఎంనే రెస్పెక్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రాబ్లం వస్తేనే, ఆయన దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా నా దగ్గరికి రాకండి అన్నాడు. అందుకంటే ఏమంటాడు, ఆ మాత్రం అలా అనకపోతే బాగోదు కదా. లోకేష్ చూస్తూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటారు. అంచేత అక్కడ అతను మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అతను మంచి స్టేజ్లో ఉన్నాడు. కాకపోతే ట్రాల్ చేస్తూ ఉంటారు కొంతమంది, అలా పిఠాపురం నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఎవరికైతే న్యాయం జరగలేదని అనుకుంటాడో వాళ్ళందరూ చేస్తూ ఉంటారు బ్యాడ్. బట్ సినిమా గ్లామరే. పవన్ కళ్యాణ్కి ఉన్న బెనిఫిట్ అదే. అతను ఫ్లాప్ సినిమా ఈజ్వల్ టు చాలా మంది హిట్ సినిమా. ఇది ఎప్పుడో ఇచ్చాను నేను 10 సంవత్సరాల క్రితం. లేకపోతే అతను ఏమైనా రిలేషనా, ఒక 10 సినిమాలు ఫ్లాప్ అయిపోయిన తర్వాత కూడా సినిమాలు ఉన్నాయంటేనే ఫ్లాప్ కాదు, ఫ్లాప్ అయిపోయినా పెట్టుబడి వచ్చేసింది అనమాట. నాగబాబు ఎందుకు రాలేదు, అదే చిరంజీవి తమ్ముడు కదా. నేను ఈ పాయింట్ నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను. నాగబాబు ద్వేషం కాదు, నాగబాబు అంటే డైరెక్ట్గా మాట్లాడు. అతను నాకు ఫ్రెండే. బట్ ఉన్నట్టు చెప్తాను నేను అంతే. మీకు అర్థమైందా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ ఆడియన్స్ చిరంజీవి గారిని మించిపోయింది. మరి ఏం చెప్తాం, అది ఆయన లేకుంటే ఎవరు లేరు 100% కదా. నేను అది అందరూ మెగాస్టార్ అంటారు కదా, నేను పెగ్గాల అటువంటి యాడ్జెక్టివ్లు పెట్టను.
కాకపోతే నేను మెగా ట్రీ అంటాను అతన్ని. మెగాట్లీ ట్రీ మెగాట్రీ ఆ మెగా ట్రీ కింద వీళ్ళందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్, బాబు, నాగబాబు కొడుకులు, వాళ్ళ సిస్టర్లు, చెల్లెలు కొడుకులు అందరూ కూడా అందరి నుంచి వచ్చినాడు కదా. కానీ వచ్చి ఆ నీడలో ఉండకంటారు బాబు, మీరు బయటికి రమ్మంటారు అనమాట. వస్తేనే అప్పుడు ప్రూవ్ చేస్తేనే మీరు మార్కెట్ ఉంటుంది. అలాగ వచ్చినోడు ఒక పవన్ కళ్యాణ్ ఒకటే ఇప్పటి వరకు. చిరంజీవి గారి ద్వారా వచ్చినా కూడా అతనికంటూ ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. సెపరేట్ ఫ్యాన్ బేస్. ఎక్కడికో ఈ మధ్యన పాలిటిక్స్లో ఉన్న తర్వాత కొంతమంది గిట్లని వాళ్ళు వర్గాలు అలా పెడతా ఉంటారు తప్పితే సినిమాకి సంబంధించిన ఫ్యాన్ బేస్ అతనికి ఉన్నది ఎవ్వరికి లేదు. మహేష్ బాబుకి కానీ చిరంజీవికి కానీ ఎవ్వరికి లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందుకని మీలో మీకు డిఫరెన్స్ రాకూడదు అన్నాను బన్నీ సినిమా గురించి వచ్చినప్పుడు. అంటే అది ఆపద్ధర్మంగా హృదయాల్లో గెలిపాడు బన్నీ. మన తరపు నుంచి నలుగురు ఒక 10 మంది పాన్ ఇండియా హీరోలు అయ్యి మన తెలుగు బాగుంది అనుకుంటేనే కదా మనకి సంతోషం. అది మహేష్ బాబు కావచ్చు, బన్నీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్తున్నాను. నేను మటుకు అలా కోరుకుంటాను మరి. బికాస్ తెలుగు ఈజ్ డూయింగ్ వెల్ అంటే నేను కాల్ రెగ్యులేషన్ ఫీల్ అవుతాను. తెలుగు ఈజ్ డూయింగ్ వెల్ నౌ కంపేర్ టు ఆల్ ద అదర్ ఇండస్ట్రీస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్. ఇట్ షుడ్ డూ వెల్. అండ్ వీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓజీ అండ్ వాట్ ఈజ్ అదర్ ఫిలిం, దాని పేరే రావట్లేదు నాకు, హరిహర వీరమల్లు. ఓకే సార్, చాలా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. వ్యూవర్స్కి సంబంధించి ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్గా మూవీ అనగానే జనాలు చాలా అట్రాక్టివ్గా వింటారు అసలు ఏం జరగబోతుంది ఇండస్ట్రీలో అనేది. సో చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.